హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరా ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. అది వచ్చేసరికి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిందండి. సో ఆ నోటిఫికేషను కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అండి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఇయర్ కూడా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. సో ఇక్కడ చూసారు కదా, 10+2 అంటే ఎవరైతే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళేనండి. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, సో నోటిఫికేషన్ అనేది మనకి ఏప్రిల్ 8th అయితే రిలీజ్ అయ్యిందండి. సో ఎంతవరకు లాస్ట్ డేట్ ఉంది అంటే 5th 7th అండి, అంటే మే 7th వరకు కూడా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో 1 month టైం పీరియడ్ అయితే ఇచ్చారు ఇక్కడ అప్లై చేసుకోవడానికి కూడా. సో ఈజీగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, అలాగే ఇంటర్మీడియట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఆన్లైన్ అప్లికేషన్కి డేట్ వచ్చేసరికి మే 7th అండి. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ అండి. ఫీ పేమెంట్ కొన్ని కేటగిరీ వాళ్ళకు ఉంటాయి. సో ఆ కేటగిరీ వాళ్ళకైతే మే 8th అండి లాస్ట్ డేట్ అనేది. సో ఇన్కేస్ ఏదైనా రిజిస్ట్రేషన్లో కానీ లేదంటే అప్లికేషన్ ఫామ్లో కానీ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే దానికి వచ్చేసరికి డేట్ మే 10th టు మే 11th అండి. సో ఈ మే 10th నుంచి మే 11th ఈ మధ్యలోని మీరు ఏదైనా అప్లికేషన్లో ఫామ్లో కానీ రిజిస్ట్రేషన్ ఫామ్లో కానీ మీరు చేంజెస్ చేయాలి అనుకుంటే ఆ చేంజెస్ అనేవి మీరు ఈ టైం పీరియడ్లో చేయొచ్చండి. సో అలాగే మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ జూలై మంత్స్ ఈ మధ్యలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. అలాగే టైర్ 2 ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అయ్యారో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ అని ఉంటుందండి. సో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఆ ఎగ్జామ్ డేట్స్ అనేవి కంపల్సరీ చెప్తారండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఎస్ఎస్సి యొక్క వెబ్సైట్ అనేది చేంజ్ చేశారండి. సో న్యూ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అగైన్ మీరు సో ప్రీవియస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిన యూజర్ ఐడి పాస్వర్డ్తో నెక్స్ట్ మీరు ఎన్ని నోటిఫికేషన్స్ పడినా అప్లై చేసుకునేవారు కదా. సో అలాగే ఈ న్యూ వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తుందండి. సో దాంతో మీరు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎస్ఎస్సికి సంబంధించినవన్నీ కూడా మీకు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లో అంటే ఈ కొత్త వెబ్సైట్లోకే ఇంకా లాగిన్ అవ్వాలండి. ఓల్డ్ వెబ్సైట్ అనేది మీకు వర్క్ అవ్వదు. ఇంకేస్ మీరు ఓల్డ్ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 అయితే చూపించదండి. సో ఆ న్యూ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్టులు కనుక చూసుకుంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ అండి. సో వీటి యొక్క పే స్కేల్స్ అనేవి మనకి మినిమం టు మ్యాక్సిమం ఎక్కడ ఇచ్చారు చూడండి, 19,900 టు 63,200 అండి. సో అది జస్ట్ రేంజ్ మాత్రమేనండి. సో ఇన్కేస్ మీరు ఒకవేళ క్వాలిఫై అయితే మీ యొక్క శాలరీ అనేది మ్యాక్సిమం 63 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి కూడా ఇక్కడ శాలరీ ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లో గ్రేడ్ ఏ కూడా ఇచ్చారండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వేకెన్సీస్ అయితే ఇంకా డిక్లేర్ చేయలేదండి. సో ఈ కేటగిరీలో ఈ పోస్ట్కి ఇన్ని ఉన్నాయి అని అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఎస్సి నుంచి రాలేదు. బట్ వేకెన్సీస్ ఓవరాల్ వేకెన్సీస్ అయితే 3,712 వేకెన్సీస్ ఉన్నాయని మాత్రమే డిక్లేర్ చేసింది తప్ప ఈ కేటగిరీలో లైక్ డేటా ఎంట్రీ ఆపరేటర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లోవర్ డివిజన్ క్లర్క్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లోవర్ డివిజన్ క్లర్క్ ఓబీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయని ఇలా కేటగిరీ వైజ్ కానీ పోస్ట్ వైజ్ కానీ మనకి ఎటువంటి డిక్లరేషన్ అయితే ఇవ్వలేదండి. ఓవరాల్ వేకెన్సీ అయితే 3,712 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది మంచి వేకెన్సీసేనండి. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. సో రిజర్వేషన్ అనేది ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ కూడా ఉంటుందండి. ఇక్కడ మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అండి. సూటబుల్ కేటగిరీ ఆఫ్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే
ఇక్కడ ఎస్ అంటే స్టాండింగ్ అండి, ఎస్టీ అంటే సిట్టింగ్ అండి. దాని యొక్క ఫుల్ ఫామ్స్ అండి మీకు ఎక్కడ చూడండి, ఎబ్రివేషన్ యూజ్డ్ చెప్పాను కదా, బి అంటే బ్లైండ్ అని. సో ఇక్కడ మీరు ఎస్ కనుక చూసారనుకోండి స్టాండింగ్ అనే వస్తుంది మనకి ఇక్కడ. ఎస్టీ చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి ఫిజికల్ రిక్వైర్మెంట్ సిట్టింగు, స్టాండింగు, వాకింగు, బెండింగు, మ్యానిపులేషన్ విత్ ఫింగర్స్, రీడింగ్ అండ్ రైటింగు. సో ఇవన్నీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అండి. సో ఏవైతే ఉన్నాయో ఈ రిక్వైర్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోవర్ డివిజన్ క్లర్క్ పెడితే ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు చేయగలగాలండి. సో అలా చేస్తేనే మీకు ఆ పర్టికులర్ పోస్ట్కి అనేది మీరు క్వాలిఫై అన్నమాట. సో ఇవైతే ఇక్కడ అబ్రివేషన్స్ అండి. సో అప్లై చేసే ముందు ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ అంతా కూడా చెక్ చేసుకోండి. సో నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసుకొని నోటిఫికేషన్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. నెక్స్ట్ ఏ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఇండియా, నేపాల్, భూటాన్. సో ఈ ఈ 3 సిటిజన్షిప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. సో మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేసుకోవచ్చండి. ఎవరికైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటేనండి 18 to 27 అండి. మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 27 ఉండాలండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి. సో ఎవరికైతే ఈ ఏజ్ ఉంటుందో 18 to 27 వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అండి. సో ఒకసారి మీ ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేసి అప్లై చేసుకోండి. సో మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇచ్చాక ఏజ్ సూట్ అవ్వకపోతే అదంతా కూడా వేస్ట్ అండి. సో ఫస్టే మీరు ఈ నోటిఫికేషన్లో ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఎలిజిబిలిటీ అయితేనే అప్లై చేసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే నేను ప్రీవియస్ వాటిలో కూడా చెప్పానండి, మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఆధార్ కార్డులో ఉండాలండి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీ అండి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చింది ఒకలాగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్లో ఒకలాగా ఉంటే ఎగ్జామినేషన్కి ఎట్టి పరిస్థితుల్లోనే ఎస్ఎస్సి వాళ్ళు అలౌ చేయరండి. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్ అండి. ఫైనల్ మనకి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు కాబట్టి మీరు ఏదైతే సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అప్లై చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. నెససరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎస్ జెట్. సో మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్ట్ అయ్యుండి సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎలిజిబుల్ అండి. సో నెక్స్ట్ ఎల్డిసి జేఎస్ఏ. సో ఇదేంటంటే సేమ్ అండి. సో 12th స్టాండర్డ్ సైన్స్ స్ట్రీమ్ అక్కర్లేదు, 12th స్టాండర్డ్ కంప్లీట్ అయితే చాలు ఎల్డిసి జేఎస్ఏకి కూడా. సో చెప్పాను కదండి, మినిమం మనకి 12th స్టాండర్డ్ ఉంటే చాలండి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి పోస్టులు అండి. మీరు కనుక ఈ 2 months కష్టపడితే చాలా ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చండి. అయ్యో తక్కువ టైం ఉంది అప్లై చేయడం మానేయచ్చు అని మాత్రం అనుకోకండి. సో ఈ తక్కువ టైంలో మీరు మంచి ఎగ్జామ్ స్ట్రాటజీ ఫాలో అయితే అట్ ది సేమ్ టైం మన వీడియోలో దీనికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయండి, జీకే వీడియోస్, మ్యాథమెటికల్ వీడియోస్. మీరు అవి ఫాలో అయినా ఈజీగా ఎస్ఎస్సి అనేది క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ హౌ టు అప్లై చూసేసరికి చెప్పాను కదండి, అగైన్ మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వాలి కొత్త వెబ్సైట్లోని. సో ఆ న్యూ వెబ్సైట్ లింకు, న్యూ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ లింకు, న్యూ వెబ్సైట్ అప్లికేషన్ లింకు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు క్రాప్ చేసుకొని పెట్టుకోవాలండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికండి 100 రూపీస్ అండి. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎటువంటి ఫీ ఉండదండి. కాబట్టి ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చండి. సో అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఇన్కేస్ మనం కష్టపడితే కొద్దిగా డెఫినెట్గా జాబ్ అనేది వస్తుందండి. సో ఎవరు అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో
ఎగ్జామ్ ఇక్కడ సెంటర్స్ చూసుకుంటేనండి మనకి సేమ్ అండి, ప్రతి ఎస్ఎస్సి నోటిఫికేషన్లో ఎలా అయితే ఉంటుందో మనకి సేమ్ అలానే ఇక్కడ ఉంటుంది. సో సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, నార్త్ ఈస్ట్, సో మనది సదరన్ రీజియన్ వస్తుందండి. సో సదరన్ రీజియన్కి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడ నుండి మీరు మీ యొక్క రీజియన్స్, అన్ని రీజియన్స్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుండి మీ రీజియన్ ఒక లింక్స్ అనేవి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదండి, టైర్ 1, టైర్ 2. ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుందండి. టైర్ 1 అనేది కామన్ అండి. ఇక్కడ చూడండి, సో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అండి. ప్రతి కేటగిరీ అలానే ఉంటుంది. 60 మినిట్స్ అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 80 మినిట్స్ అండి. 1 అవరే ఉంటుంది ఎగ్జాము. సో ఈ 1 అవర్లో మీరు 100 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలండి. 200 మార్క్స్. సో కట్ ఆఫ్ అనేది కూడా మనకి ఇంకా రిలీజ్ చేయలేదండి. ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ చూసుకుంటే ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండి. సో ఇక్కడ మనకు సిలబస్ కూడా ఇస్తాడండి. సో ఇన్కేస్ మీరు సిలబస్ ఇది లేదు అనుకుంటే మీరు ఏదైతే 10th అండ్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్, 10th ఇంటర్మీడియట్ ఇంగ్లీషు అవి ప్రిపేర్ అవుతూ జీకే అండి, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి, కరెంట్ అఫైర్స్, అవి ప్రిపేర్ అయిన టైర్ 1 ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చండి. సో ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 అనేది ఉంటుందండి. సో అందులో సెక్షన్ 1లోని అగైన్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటుందండి. సెక్షన్ 2లో కూడా మాడ్యూల్ 1, మాడ్యూల్ 3 ఉంటుంది. సెక్షన్ 3లో మళ్ళీ మాడ్యూల్ 1 ఒకటే ఉంటుంది. అగైన్ పార్ట్ 2లో సెక్షన్ 3 మాడ్యూల్ 2 అండి. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అండి. సో స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుంది అంటే డిఈవిస్కి ఉంటుందండి. సో అది లైక్ అంటే స్కిల్ టెస్ట్ అనేసరికి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కదా, సో కంప్యూటర్ మీద క్వశ్చన్స్ అడగడం, కంప్యూటర్ షార్ట్ కట్స్, సో అటువంటివన్నీ కూడా ఉంటాయండి. అదే ఎల్డీసీ, జేఎస్సీ వాళ్ళకైతే టైపింగ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుందండి. సో పర్ మినిట్ ఎన్ని వర్డ్స్ టైప్ చేయాలని అయితే ఉంటుందండి. సో టైర్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు అగైన్ టైర్ 3 అండి, ఇంటర్వ్యూకి వెళ్తారు డైరెక్ట్గాన. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చారండి. సో ఇక్కడ చూసారు కదా, కీ డిప్రెషన్ పర్ అవర్ ఆన్ కంప్యూటర్ విల్ బి ఎడ్యుకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కరెక్ట్ ఎంట్రీ ఆఫ్ వర్డ్స్ అండి. సో ఇక్కడ స్కిల్ టెస్ట్లో కూడా మనకి టైపింగ్ అడగచ్చండి, ఎన్ని కీవర్డ్స్ ప్రెస్ చేయగలరండి. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఇక్కడ మనకు ఉందండి. 8000 కీస్ అనేవి డిప్రెషన్ చేయాలండి పర్ అవర్కి. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది టైపింగ్ టెస్ట్. ఎవరికంటే అది ఎల్డీసీ, జేఎస్సీ వాళ్ళకండి. 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాలండి ఫర్ హిందీ మీడియము. వేరాజ్ కమింగ్ టు ఇంగ్లీష్ కూడా అలానే ఉంటుందండి. 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది కంపల్సరీ అండి. సో ఇక్కడ టైర్ 1 సిలబస్ చెప్పాను కదండి, టైర్ 1 సిలబస్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ అండ్ 10th ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అదేనండి. సో ఇంటర్మీడియట్ అండ్ 10th మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి ఆల్జీబ్రా అవి. సో నెంబర్ సిస్టమ్స్, ఇది టైర్ 2 యొక్క సిలబస్ అండి. సో మీకు ఈ సిలబస్ కావాలంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ సిలబస్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో మీకు కంపల్సరీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ఎనీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఎంప్లాయ్ అయితే మీరు ఇన్కేస్ దాని యొక్క ఐడి కార్డు అనేది ఉండాలండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ బుక్ అనేది మీరు కంపల్సరీ క్యారీ చేయాలండి. సో వీటిలో ఏదో ఒకటి మీ దగ్గర కంపల్సరీ ఉండాలండి టైర్ 1 ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు. సో అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ఫోటో ఇస్తున్నారో ఆ ఫోటో యొక్క ఐడెంటిటీ అనేది మ్యాచ్ అవ్వాలండి కంపల్సరీ. సో టైర్ 2లో కూడా క్వాలిఫై అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు మొత్తం ఏదైతే కట్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయో వాటన్నిటిని తీసుకుని అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంపల్సరీ ఉండాల్సింది ఎస్ఎస్సి అండి. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏంటన్నానండి, ఇంటర్ కాబట్టి ఇంటర్ కూడా కంపల్సరీ ఉండాలి. సో అలాగే మీకు హాల్ టికెట్ మీరు ఏదైతే ఎస్ఎస్సి స్టార్టింగ్ నుంచి ఉందో మొత్తం, సో అదంతా కూడా మీ దగ్గర ఉండాలండి. టైర్ 1 రిజల్ట్ అది కూడా
ఇంకేస్ వీడియో అది అయితే రేషన్ కోడ్, రైస్ కోడ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టైర్ 1 అయితే యూఆర్ వాళ్ళకైతే 30% అండి. ఓబీసీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 25% ఉంటుందండి. సో ఇందాక బిఫోర్గా చెప్పాను కదండి నేను ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది చేంజ్ అయిందండి. సో దాని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మీకు క్యాండిడేట్ అండ్ అడ్మిన్ అని వస్తుంది, ఇక్కడ చూసారు కదా. సో దీంట్లో మీరు ఏంటంటే న్యూ యూజర్ రిజిస్టర్ నవ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేసి అగైన్ మీరు రిజిస్ట్రేషన్ అయితే మీకు అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుందండి. దాన్ని యూజ్ చేసి మీరు క్యాండిడేట్ ఉంది కదండి అది చూస్ చేసుకొని అప్పుడు లాగిన్ అవుతారండి. సో రిజిస్ట్రేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ పేజ్ అనేది మీకు ఇలా ఈ విధంగా ఉంటుందండి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషను, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అండి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ చూసారు కదా. సో ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాలండి. ఆధార్ నెంబర్ ఉంటే ఆధారు, ఏది ఉంటే అది, పాన్ ఉంటే పాను. సో ఇలా ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన తర్వాత మీకు చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయింది కదా, అలా జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుందో అప్పుడు మీరు పాస్వర్డ్ అనేది అగైన్ మళ్ళీ లాగిన్ అయ్యి చేంజ్ చేసుకోవాలి. సో చేంజ్ చేసుకున్న తర్వాత మీకు స్టాండర్డ్ పాస్వర్డ్ లాగిన్ ఉంటుందండి. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా పెట్టుకోవాలి. సో ఇదంతా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. సో ఆ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో చూడండి, ఆ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసే బిఫోర్గా మీరైతే ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి ఉంచుకోండి. సో కంపల్సరీ ఆ రెండు కూడా అప్లోడ్ చేయాలి. సో దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి, అప్లికేషన్ ఫామ్ యొక్క ఇంటర్ఫేస్. సో పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుందండి. సో తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో అదంతా కూడా ఫస్ట్ పేజ్ చెప్పాను కదండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా యాడ్ చేయండి ఇన్కేస్ గ్రాడ్యుయేషన్ అది అయితే. సో ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అండి. సో మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అండి, ప్రిఫరెన్స్ 1, 2, 3 కూడా ఇస్తారు. నెక్స్ట్ మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. సో ఇక్కడ మనకి అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు రిలీజియన్ లాంగ్వేజెస్లో కూడా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అనేది ఉందండి. తెలుగు కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. తెలుగు కావాలి అంటే వన్స్ అపాన్ ఏ టైం అంటే ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఉండేదండి. సో నార్త్ వాళ్ళు ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసేవారు. సో మన రిలీజియన్ లాంగ్వేజెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మీరు తెలుగు కావాలంటే తెలుగు కూడా చూస్ చేసుకోవచ్చు అండి. టైపింగ్ టెస్ట్ కూడా లాంగ్వేజ్ మీకు నచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ప్రివ్యూ ఫామ్ అండి. ప్రివ్యూ ఫామ్లో వన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటారు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో సో ఫిల్ చేసే ముందు ఒకసారి చదవండి కంప్లీట్గా మొత్తం కూడా. అంతేగాని మీరు రాంగ్ పెట్టేసి ఇన్కరెక్షన్కి మళ్ళీ విండో ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మొత్తానికి అదంతా కూడా మనకి డిస్టర్బెన్స్ అండి. సో ఎప్పుడైతే ఫస్ట్ టైమే అప్లై చేస్తున్నామో, ఫస్ట్ టైమే రిజిస్ట్రేషన్ అవుతున్నామో సో అప్పుడే మీరు ఒకసారి క్లియర్గా చూసుకుంటే ప్రతిదీ ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే ఏ క్వశ్చన్ ఏంటి, ఎలా ఏ దానికి ఏది ఫిలప్ చేయాలి అని ప్రతిదీ కూడా మీకు క్లియర్గా తెలుస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ అండి. మీరు స్కాన్ చేయాలి అనుకుంటే స్కాన్ చేయొచ్చండి అప్లోడ్ చేయడానికి. లేదు అంటే మీరు క్యాప్చర్ లైవ్ ఫోటో ఉంది కదండి, అది క్లిక్ చేసిన మీ యొక్క లైవ్ ఫోటో అండి, మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో అలా అనేది అదేం చేస్తుందంటే క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ మంచి ప్లేస్లో ఉండాలండి, గుడ్ లైటింగ్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కబోర్డ్స్ వెనకట్ల, కర్టెన్స్ వెనకట్ల, రోడ్ సైడ్ సో అలాంటివి ఏం కాకుండా ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఒక వాల్ దగ్గరికి వెళ్ళి నించుండి నీట్గా. సో క్యాప్స్ కానీ గ్లాసెస్ కానీ ఏం పెట్టుకోకండి. నీట్గా మీ ఐ లెవెల్కి కెమెరా ఉండేలాగా చక్కగా మీరు ఉంటే మీ యొక్క ఫోటో అనేది నీట్గా క్యాప్చర్ చేస్తుంది. సో లేదు అంటే మీరు ప్లే స్టోర్ నుండి ఈ స్కానర్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేసి మీరు ప్లే స్టోర్ నుండి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ సిగ్నేచర్ అనేది మీరు డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తారండి. సో దీంతో అయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అయిపోయినట్టే. సో డిక్లరేషన్ టిక్ పెట్టేస్తారు. సో ఫోటో అయితే ఇలా మనకి క్యాప్ పెట్టుకొని బ్లర్గా అది ఉండకూడదండి. సో నీట్గా ఉండాలండి మనకి ఫోటో అనేది.
సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫామ్స్ అండి. ఎవరైతే నేమ్స్ అవి చేంజ్ చేసుకుంటారో వాళ్ళకి కొన్ని ఫామ్స్ అనేవి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఫామ్స్. సో సో ఇదండి మనకి ఎంటైర్ వ్యూ ఆఫ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో ఇంటర్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్కమింగ్ యూస్ఫుల్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.